బైబిల్ను గూర్చిన శాస్త్రము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దీంట్లో ఆల్రెడీ ఒక 2 విషయాలను మనం ఆలోచన చేశాము. ఎవరికైనా గుర్తున్నాయా? పోయిన నెలలో నోట్స్ రాసిన వాళ్ళు చెప్తారా? ఏం చెప్పానమ్మా? మొదటగా మనం ఏం చూస్తామంటే రెండో విషయం కూడా ఆలోచన చేస్తాం మనం. బైబిల్కి వచ్చినటువంటి ప్రాథమిక విషయాలు, అందులో ఒక 2 విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఏమిటవి 2 విషయాలు? ఒకటి 2 భాషలతో ఉన్నదా, రెండవది 2 రాజ్యాంగ చట్టాలతో కూడింది అని చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా దాంట్లో మూడో విషయం ఏంటంటే సి పాయింట్గా రాసుకోండి, నేను అవన్నీ రాయట్లేదు. గ్రంథకర్తల యొక్క ఐక్యత. గ్రంథకర్తల యొక్క ఐక్యత. దీంట్లో మొదటగా క్రీస్తు పూర్వము 1500 క్రితం, 1500 సంవత్సరాల క్రితం ప్రారంభమై క్రీస్తు శకము 95-96లో ముగిశాను. అనగా సుమారు 1600 సంవత్సరాలు రచనలోనే కొనసాగిన గ్రంథం. సుమారు 1600 సంవత్సరాలు రాస్తూనే ఉన్నటువంటి గ్రంథం. బహుశా ప్రపంచంలో ఇలాంటి గ్రంథం మనకు కనపడదు. ఏ గ్రంథమైనా ఒక వ్యక్తితో ప్రారంభమై ఆ వ్యక్తి యొక్క జీవితంలోనే కొంతకాలంలో అది రాయటం, ముగించటం, ముద్రించటం, పబ్లిష్ చేయటం అన్నీ జరిగిపోతాయి. ఒక వ్యక్తి జీవితం ఎంత అంటే 70, అధిక బలం ఉంటే 80 అని 90వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతాం. వ్యక్తి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఇప్పుడు 900 సంవత్సరాలు బతికోడు లేరు కదా. ఆదికాండం 5వ అధ్యాయంలో 900 సంవత్సరాల పైన బతికిన మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా. అయితే ఒక వ్యక్తి జీవిత కాలంలోనే అంటే ఒక 70-80 సంవత్సరాల్లో కూడా అంతకాలం బతికినంతకాలం ఒక రచన రాసినటువంటి వ్యక్తి కూడా మనకు ఎవరు కనిపించడం. ఒక రచన రాయటానికి 1 నెల, 2 నెలలు, లేకపోతే 3 నెలల మీద 1 సంవత్సరం పట్టవచ్చు. ఏదేమైనప్పటికీ 1-2 సంవత్సరాల్లోనే రాయటం, ప్రింట్ చేయటం, పబ్లిష్ చేయటం, చదవటం, దాని మీద పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఎదుర్కోవడం జరిగిపోద్ది వితిన్ 1 or 2 ఇయర్స్లోనే. కానీ బైబిల్ అలా కాదు. ప్రపంచంలో
ఏ మత గ్రంథానికి లేనంత ఖ్యాతి దానికి ఉండటానికి గల కారణం ఏంటంటే 1600 సంవత్సరాలు రచనలోనే కొనసాగుతూ సుమారు 40 మంది వ్యక్తులు అని మనం చూసాం. దాని ప్రాథమిక విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు సుమారు 40 మంది వ్యక్తులు రాశారు. 1600 సంవత్సరాలు కాలం పట్టింది. 1600 సంవత్సరాలు 40 మంది వ్యక్తులు ఎక్కడా కూడా పరస్పర విరుద్ధాలు లేకుండా ఒక రచన రచించడం అనేది దాదాపుగా అసాధ్యం. ఒకరి ముఖం ఒకరు తెలియకుండా, ఒకరికొకరు పరస్పర విరుద్ధాలు లేకుండా ఒకే విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ చేసి రాయటం అనేది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటున్నానంటే ఇది రాసిన వ్యక్తులు ఎంతమంది అని మనం ఆలోచన చేసినప్పుడు 40 మంది. గతంలో చూసాం పాత నిబంధన 32, క్రొత్త నిబంధన 8 మంది, టోటల్గా 40 మంది. ఈ 40 మంది క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల్లో రాసిన వ్యక్తి మోషే. క్రీస్తు శకము 95-96లో రాసిన వ్యక్తి యోహాను. ఇక్కడ రాస్తున్నాను. మోషేకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యోహానికి మధ్య ఎంతకాలం పీరియడ్ ఉంది? 1600 సంవత్సరాలు టైం పీరియడ్ ఉంది, గ్యాప్. మొదటి రచయిత మోషే. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. కాలక్రమంలో వీళ్ళిద్దరూ పుట్టి పెరిగినటువంటి కాలాన్ని బట్టి మనం చూసినప్పుడు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి మోషే అయితే, క్రీస్తు శకం 90 మొదటి శతాబ్దంలో పుట్టి పెరిగి చనిపోయిన వ్యక్తి అపోస్తుడైన యోహాను. గ్రంథంలో మొదటి పుస్తకానికి రచయిత మోషే అయితే, గ్రంథంలో ఆఖరి పుస్తకానికి రచయిత యోహాను. వీరిద్దరికి మధ్య ఏజ్ బార్ ఎంత ఉంది? 1600 సంవత్సరాలు డిస్టెన్స్ ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడా కాంట్రడిక్షన్ లేకుండా, ఈయన రాసిన దానికి భిన్నంగా ఏది కాకుండా దాన్నే కంటిన్యూషన్లో ఆయన కూడా రాయటానికి ఈ మధ్యలో దాదాపుగా వీరిద్దరికి మధ్యలో 38 మంది రచయితలు ఉన్నారు. వారెవ్వరూ కూడా ఎక్కడ కాంట్రడిక్షన్స్ లేకుండా, అంటే పరస్పర విరుద్ధ భావాలు ఏమీ లేకుండా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కాకోకుండా ఒకే విషయాన్ని పంచుకొని రాయటం అనేది ఎలా సాధ్యమైంది? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో రండి, ఇలా కొంచెం ఇటు జరగమ్మా, వెళ్ళేటప్పుడు కొంచెం జరగ. ఒకే క్లాస్ రూమ్లో ఉదాహరణకి ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. 40 మంది విద్యార్థులకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 ఫ్యాకల్టీ ఉంటారు. 6 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంటారు. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకుందాం. 6 సబ్జెక్ట్స్ ఒక్కొక్క ఫ్యాకల్టీ, ఒక టీచర్, ఉపాధ్యాయుడు వచ్చి ఒక సంవత్సరం విద్యాకాలంలో వర్కింగ్ డేస్ ఎన్నైతే స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నాయో అంతకాలము ఆ 40 మంది విద్యార్థులకి ఒకే టీచరు, ఒకే టెక్స్ట్ బుక్ నుండి ఒకే లెసను ఆయన తెలియజేస్తారు. ఒకే టాపిక్, అంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, సోషల్ స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఈ లాంగ్వేజ్ టాపిక్స్ ఒక 3 ఉంటాయి. తర్వాత సబ్జెక్టుకి సంబంధించి ఒక 3 టాపిక్స్ ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీసు, సైన్సు సబ్జెక్ట్ వైడ్కి వెళ్తే, లాంగ్వేజెస్లోకి వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇవి లాంగ్వేజెస్ మీద ఉంటుంది. ఇండియన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. లాంగ్వేజెస్ సంబంధించి హై స్కూల్ స్టాండర్డ్ వరకు 3 సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ మీద ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ ఇతర టాపిక్స్ మీద ఉంటాయి. 40 మంది విద్యార్థులకు ఉదాహరణకి ఒకే టీచరు మ్యాథమెటిక్స్ చెప్పాడు అనుకుందాం, లేదా ఇంగ్లీష్ చెప్పాడు అనుకుందాం. 40 మంది కలిపి ఒకే ఎగ్జామినేషన్లో ఒకే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఎవరు 40 మంది కాదు, స్టేట్లో ఎంతమంది రాసినా అంతమంది కలిపి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు.
ఒక నీట్ పరీక్షకు వస్తే ఇండియాలో ఎంతమంది నీట్లో అటెంప్ట్ చేసినా ఇండియా వైడ్గా ఒకే నీట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఈ మధ్య అది 300 కూడా అమ్మేశారంట నీట్ పేపరు. మీకు తెలుసా నీట్ క్యాన్సిల్ అయిందని? ఇండియన్ అడ్మినిస్ట్రేషను ఎంత దరిద్రంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఎంత పటిష్టంగా పనిచేస్తున్నారనేది మనం చూడవచ్చు. అసలు అది కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. ఒక నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి దేశానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. అలాంటిది 300 రూపాయలకు కూడా పేపర్ అమ్మేసేసి ఆఖరికి టెలిగ్రామ్లో కూడా పేపరు పోస్ట్ చేసే దగ్గరకు వెళ్ళిపోయారు. దేశ నాయకులు, దేశంలో ఉన్న అధికారులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. సరే, దేశంలో ఎన్ని కోట్ల మంది రాసినా ఒకే పేపర్ ఉంటుంది. ఒక స్కూల్లో 40 మంది విద్యార్థులకి ఒకే పేపర్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామినేషన్. అందరికి ఒకటే మార్కులు వస్తున్నాయా? నీట్లో అందరికి ఒకటే మార్కులు వస్తున్నాయా? 10th క్లాసులో అందరికి ఒకటే మార్కులు వస్తున్నాయా? ఇంటర్ బోర్డులో అందరికి ఒకటే మార్కులు వస్తున్నాయా? ఎందుకు రాట్లా? వాళ్ళకి వేరు వేరు ఏమని చెప్పారా? అందరికి ఒకటే చెప్పింది, అందరికి అదే టీచర్గా చెప్పింది. 40 మంది విద్యార్థులు క్లాసులో ఉంటే 40 మందికి ఒకే టీచర్ చెప్పాడు కదా. వేరు వేరు పాఠాలు ఏం చెప్పలేదు కదా, ఒకే లెసన్ చెప్పాడు కదా. ఎందుకు మరి ఒకే మార్కులు రాలేదు వాళ్ళకి? సింపుల్ మెథడ్ ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారో అది రాశారు. 40 మంది విద్యార్థులు ఏదనుకుంటే అది రాశారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది కరెక్షన్ చేసినప్పుడు తేలింది. రాసేటప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు అదే రాశారు. వాళ్ళు చెప్పింది అందరూ కరెక్ట్గా రాస్తే అందరికీ సమానమైన మార్కులే వస్తాయి. అందరికీ సమానమైన మార్కులు రాలా, ఎక్కువ తక్కువగా వస్తున్నాయి. కొన్ని చోట్ల తప్పుతున్నారు, కొన్ని చోట్ల పాస్ అవుతున్నారు. పాస్ అయిన వాళ్ళలో కూడా మళ్ళీ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని డివైడ్ అవుతుంది. ఎందుకు అలాగ వస్తుంది అని అంటే ఆ 40 మంది విద్యార్థులు ఒకే స్కూల్లో చదివినా, ఒకే సబ్జెక్ట్ చదివినా, ఒకే టీచర్ చే బోధించబడినా ఒకే విషయాన్ని రాయలేకపోయారంటే వాళ్ళ మైండ్ని బేస్ చేసుకొని వాళ్ళు రాశారు. మరి ఒకే స్కూల్ కాదు, ఒకే ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, లేదా ఒక భాష కాదు. వీళ్ళు వివిధమైనటువంటి రాజ్యాంగాల్లో వివిధమైన నాగరికతలని చవిచూసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగి సకల విద్యలు అభ్యసించిన వాడు మోషే అయితే, బబులోను రాజ్యంలో బబులోను బానిసల గుండి రాసినటువంటి ప్రవక్తలు దానియేలు లాంటి వారు ఉంటే, ఆమోసు లాంటి పశువుల కాపరి కూడా ఈ గ్రంథంలో ఆమోసు అనే ఒక పుస్తకాన్ని రాస్తే, చేపలు పట్టే జాలర్లు క్రొత్త నిబంధనలో రచనలు రాస్తే, విద్యావంతులైన పౌలు రాసిన రచనలు ఉన్నాయి. అనేక నాగరికతలు దాటుకుంటూ అనేక దేశాలని, అనేక భాషలను చవిచూస్తూ కొన్ని హిబ్రూ భాషలో, కొన్ని గ్రీకు భాషలో ఎలా సాధ్యమైంది అసలు ఒకే విషయాన్ని ఎక్కడో కాంట్రడిక్షన్ లేకుండా రాయటానికి అంటే దానికి రీజన్ ఒకటే. వాళ్ళందరిలో పనిచేసిన వ్యక్తి ఒకడే. రాసిన వాళ్ళకు కూడా ఇది ఒక పుస్తకం అవుద్దనే సంగతి వాళ్ళకు కూడా తెలియదు. మోషేకి నేను రాసినది ఇది ఒక పుస్తకంగా మారుద్ది, ఒక 5 భాగాలుగా డివైడ్ చేయబడుద్ది, యూనివర్సల్గా ప్రపంచం అంతా దీన్ని చదువుతారనేది మోషే కూడా తెలియదు. మోషేలో ఆ మాటను ప్రేరేపించి రాయించినటువంటి దేవునికి దేవుని యొక్క ఆత్మకు తెలుసు ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించాలనేది. ఆలోచన ఎవరిదని మనం చూసాము లాస్ట్ మంత్. తండ్రి అయిన దేవుడు లాస్ట్గా ఫైనల్గా దేవుడు తన సందేశాన్ని యేసుప్రభుకి ఇస్తే, యేసుప్రభు తన సందేశాన్ని ఆత్మ ద్వారా అపోస్తులకు బయలుపరిస్తే, అపోస్తులు చెప్పటం, రాయటం అనే 2 కార్యక్రమాలు చేయడంతో క్రొత్త నిబంధన ముగించబడింది. పాత నిబంధన ఎలాగొచ్చింది అని మనం చదివినప్పుడు ఒకసారి ఆ మాటలు చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఒక భాగం ఏంటిది? ఇంట్లో ఒక భాగం పాత నిబంధన. మరో భాగం ఏంటంటే
క్రొత్త నిబంధన. ఈ దినములంతమందు కుమారుని ద్వారా ప్రవక్తల ద్వారా కుమారుల ద్వారా అని మాట్లాడుతాడు. ఇక్కడ హెబ్రీ రచయిత హెబ్రీ పత్రిక 1:2 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. హెబ్రీ రచయిత ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. హెబ్రీల్లో క్రీస్తునందు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. రాసింది ఎవరికి? యూదా మతాన్ని ఆచరించే వారికి కాదు, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారికి రాశాడు. ఎందుకు రాశాడు వాళ్ళకి? 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదివితే, 3వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అని అన్నాడు. అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ పత్రిక 13 అధ్యాయాలు చదివితే హెబ్రీలు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన కొద్ది కాలానికి మరలా తిరిగి యూదా మతం వైపుకు పావులు కదిపే రోజుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పత్రిక వారిని స్థిరపరచడానికి, బలపరచడానికి, క్రీస్తునందు వారిని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగమే హెబ్రీ పత్రిక. దాంట్లో ముఖ్యంగా 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చెప్తున్నాడంటే, అసలు మనకు సందేశం ఎలా వచ్చిందంటే, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడాడు. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన వ్యక్తి ఒక్కడే. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది ఆయనే, కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఆయన. అక్కడ మాట్లాడింది దేవుడు అనే విషయం మనకు అర్థమైతే 66 పుస్తకాలు, 40 మంది వ్యక్తులు, 1600 సంవత్సరాల్లో ఎక్కడా కాంట్రడిక్షన్ లేకుండా రాయగలిగారంటే ఈ 40 మంది వ్యక్తుల ద్వారా మాట్లాడింది ఒకే వ్యక్తి దేవుడు. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది దేవుడే, కుమారుని ద్వారా క్రైస్తవులతో మాట్లాడింది కూడా దేవుడే. ఎప్పుడైనా ఎక్కడైనా సందేశం ఎవరిది? ఈవెన్ యేసు ప్రభువు కూడా నేను నా అంతటా నేను ఏమీ చెప్పట్లేదు, నా తండ్రి వద్ద వినిన సంగతులే లోకానికి చెప్తున్నాను అన్నాడు. ఒకసారి యోహాను సువార్త మనం చదివితే 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తెచ్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని అంటున్నాడు. నేను ఆయన యొద్ద ఏ విన్నానో ఆ విషయాలే లోకానికి బోధించుచున్నాను. యేసు ప్రభు ద్వారా మాట్లాడను అనేదానికి నేను ఆయన యొద్ద విన్న దాన్నే చెప్తున్నాను అనేదానికి కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా? ఈ దినములంతమంది కుమారుల ద్వారా మనతో అన్నాడు. మాట్లాడింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అప్పుడు యేసు ప్రభు మాటల్లో ఏం చెప్తున్నాడు? నేను మాట్లాడేది ఏది కూడా నా అంతటా నేను మాట్లాడలేదు, నన్ను ఎవరైతే పంపారో ఆ తండ్రి యొద్ద వినిన సంగతులే. అందులో ఏముంది? ఆయన యొద్ద వినిన సంగతులే అనే దాంట్లో ఏముంది? లే అనే దాంట్లో ఏముంది? ఆ లే అనే దాంట్లో ఏముందని అడుగుతున్నా నేను. ఆయన యొద్ద వినిన సంగతులే అనే దాంట్లో ఏముంది? అవి తప్ప ఇంకా ఏమీ నేను మాట్లాడలేదు, నా అంతటా నేను మాట్లాడేది ఏమీ లేదు అన్నాడు. సో ఇప్పుడు ఎలా సాధ్యమైంది అని ఒక ఆలోచన మనం చేసినప్పుడు 40 మంది వ్యక్తులు, 40 మంది విద్యార్థులు ఒకే క్లాస్ రూమ్లో ఉన్నప్పటికీ వారికి ఒకే విషయాన్ని ఒకే రూపంలో రాసి ఒకే మార్కులు సాధించడం అసాధ్యమవుతున్న రోజుల్లో మనం ఉన్నాము. అలాంటిది 1600 సంవత్సరాల్లో ముఖపరిచయాలు లేకపోయినా, ఒకరికొకరు తెలియకపోయినా, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా లేకుండా ఒకరికొకరు అనుకూలంగానే రాయటానికి ఎలా సాధ్యమైంది? అలా అమ్మమ్మని చూడు అక్కడ అట్టిచ్చేసాడు. ఓకేనా? ఎలా సాధ్యమైంది అది?
ఒకే వ్యక్తి రాయించాడు. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది దేవుడే, కుమారుల ద్వారా మాట్లాడింది దేవుడే. కాబట్టి 1600 సంవత్సరాల్లో మాట్లాడిన వ్యక్తి ఒకరే. ఆయనే సమస్తాన్ని తెలియజేశాడు. ఈవెన్ యేసు ప్రభువు కూడా ఆయనే చెప్పాడు ఏం మాట్లాడాలో. 40 మంది వ్యక్తులకి ఏం మాట్లాడాలో ఆయనే తెలియజేశాడు. వాళ్ళ ఊహలను వాళ్ళ ఉద్దేశాలని తెలియజేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. రాయటానికి అనుమతులు ఇచ్చినటువంటి దేవుడే ఏమి రాయాలో, ఏం మాట్లాడాలో, ఏమి అనాలో, ఏమి అనకూడదో, ఏమి రాయాలో, ఏమి రాయకూడదో కంప్లీట్గా ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఆయన చెప్పిందే రాయాలి. ఆయన చేసిందే చెప్పిందే చేయాలి. ఆయన చెప్పినట్టుగానే రాయాలి. కొన్ని వచనాలు మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. అలాగే సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26-27 వచనాలు. కొన్ని వచనాలు మర్చికి వీటిని చదువుతాం, ఒకసారి చూడండి. ఎలా సాధ్యమైందంటే వారిలో ఉండి ఆ మాటలు పలికించింది దేవుడు అని మనకి అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను. అంటే ఈ రాయబడిన 66 పుస్తకాల్లో ఉన్నది. పాత నిబంధనలో 39 పుస్తకాలు కానీ, క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు కానీ, టోటల్గా 66 పుస్తకాలలో రాసినటువంటి 40 మంది వ్యక్తుల్లో ఎవరూ కూడా వారి ఊహని, అంటే వాళ్ళు ఊహించి రాసింది కాదు. స్కూల్లో విద్యార్థులకి ఒకే మార్కులు ఎందుకు రావట్లేదు? ఊహించి రాశారు కనుక. ఇదే రైట్ అని ఊహించి రాస్తారు కనుక. తర్వాత అది కరెక్షన్ చేసేటప్పుడు రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అంతే కదా. కానీ వీళ్ళు రాసింది అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా రాయగలిగారు? వారిలో ఉండి రాయించింది ఎవరో చెప్తున్నాడు చూడండి. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు అంటే ఈ 40 మంది వ్యక్తులు, పాత నిబంధనలో ఉన్న 32 మంది కానీ, క్రొత్త నిబంధనలో ఉన్న 28 మంది కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. కాంట్రడిక్షన్ అనేది లేకుండా ఉండటానికి కారణం ఏంటి? అంటే వ్యతిరేక భావాలు లేకపోవటానికి కారణం ఏంటి? బైబిల్లో పరస్పర విరుద్ధాలు లేకపోవటానికి కారణం ఏంటి? ఒకే వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మూలముగా పలికిరి అని అన్నాడు. దేవుని మూలంగా అంటే ఇప్పుడు ఆదికాండం ఎవరి మూలంగా పలికబడింది? మోషే ద్వారా, దేవుని మూలంగా. ప్రకటన గ్రంథం ఎవరి ద్వారా పలికబడింది? యోహాను ద్వారా, దేవుని ద్వారా. కాబట్టి ఆయనకి ఈయనకి నిమిత్త మాత్రులని తెలియాలి మనం. మోషే కానీ యోహాను కానీ ఇద్దరు కూడా నిమిత్త మాత్రులు. వాళ్ళిద్దరిలో ఆ విషయాన్ని రాయించింది, వారి ద్వారా రాయించింది ఎవరంటే దేవుడు అని మనం గుర్తించాలి. అందుకనే బైబిల్లో కాంట్రడిక్షన్స్ అనేవి లేవు. అంటే వ్యతిరేక భావాలు, పరస్పర విరుద్ధాలు లేవు బైబిల్లో. ఎందుకు లేవంటే మోషేలో పనిచేసింది ఆ దేవుడే, యోహానులో పనిచేసింది ఆ దేవుడే. మోషేకి బయలుపరిచింది పరిశుద్ధాత్ముడే, యోహానుకి బయలుపరిచింది కూడా పరిశుద్ధాత్ముడే. టోటల్గా ఒక వ్యక్తి తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాల్లో ఏ ప్రవచనము పుట్టలేదని మొదట గ్రహించాలి అన్నాడు. మొట్టమొదట ఎందుకు దాన్ని గ్రహించాలి అంటే చాలామంది అది కూడా మనుషులేగా రాసింది అంటుంటారు. బైబిల్లో అలాగ లేదండి అని అన్నారనుకో మీలో ఎవరైనా, మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు, బైబిల్లో అలా లేదు కదండి అని అన్నాం అనుకోండి, వాళ్ళు నిజంగా వాళ్ళు అనుకున్నది ఉందనుకో, ఎందుకు లేదు ఉందో చూడండి అంటారు. అది లేదు అని వాళ్ళకు కూడా అర్థమైంది అనుకో, అప్పుడు వచ్చే మాట ఏంటి వాళ్ళ నోటి నుంచి? ఏమండి ఇప్పుడు బైబిల్ ఉంటేంటి లేకపోతే ఏంటి, అది కూడా మనుషులేగా రాసింది
ఇప్పుడు ఇక్కడ మనుషులే రాశారంటున్నాడా, ఇంకెవరైనా రాశారంటున్నాడా పేతురు గారు? అక్కడ ఏమన్నాడు? మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు రాశారు. ఓకే, మనుషులు రాయలేదు అంటలే, రాసింది మనుషులే. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికారు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఈ విషయం మొట్టమొదట బైబిల్ చదివే బైబిల్ విద్యార్థి గ్రహించాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అనుసరించడానికైనా విమర్శించడానికైనా అసలు చదవరికి బైబిల్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది మనుషుడు రాసినప్పటికీ మనుషుని యొక్క ఊహ కాదు, మనుషుని యొక్క ఇచ్చ కాదు. అంటే ఇచ్చ అంటే కోరిక. నాకేదో కోరిక బట్టి నేను రాసుకోవచ్చు ఒక పుస్తకం. కానీ ఈ 40 మంది వాళ్ళ కోరికల్ని పుస్తకాల్లో పెట్టలే. మోషే దగ్గర నుంచి యోహాను వరకు 40 మంది రచయితలు ఎవరూ కూడా వారి ఊహల్ని పుస్తకాల్లో పెట్టలా, వారి ఇచ్చనంటే వారి కోరికని పుస్తకాల్లో పెట్టలా. వాళ్ళు ఊహించి రాసింది కాదు, వాళ్ళకి కోరికలు పుట్టి రాసినటువంటి గ్రంథము కాదు ఇది. ఒకే వ్యక్తి తన ఆత్మ ద్వారా బయలుపరచగా, దేవుడు బయలుపరచగా రాసినటువంటి వ్యక్తి. ఇది మొట్టమొదట ఎందుకు గ్రహించాలని అంటే, ఇందులో ఉన్న విషయాన్ని నమ్మదగిన సమాచారం అని నీకు అనిపించాలంటే, ఇది మానవ మాతృల ద్వారా రాయబడినప్పటికీ మానవ మాతృల యొక్క ఇచ్చ ఊహ కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్గా నమ్మాలి. దీన్ని అందులో ఉన్న విషయానికి విలువ ఇవ్వాలన్నా, గౌరవం ఇవ్వాలన్నా, భయపడాలన్నా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరెండర్ అయిపోవాలి. దేవుడు దానికి ఎంత విలువ ఇచ్చాడో మనం చదివినప్పుడు ఒకసారి దేవుడు తన నామాన్ని చాలా గొప్పగా చూశాడు. ఆయన నామాన్ని ఎవరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే యెహోవా నామమును ఎవడు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని అన్నాడు కీర్తనాకారుడు. అలాంటి ఆయన నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన గొప్ప చేశాడు. 138వ కీర్తన మనం 2వ వచనం చదివితే దేవుడు తన వాక్యమును ఎంత గొప్ప చేశాడంటే తన నామం కంటే కూడా తను ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు. మరి ఈనాడు దాన్ని చదివేవాడికి అలాంటి గౌరవ మర్యాదలు ఆ వాక్యం పట్ల ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండ్లో ఏముండాలంటే, బైబిల్ చదివేవారికి, స్త్రీ పురుషులకి ఇది ఒకని ఊహ కాదు, ఒకని యొక్క ఇచ్ఛ కాదు, ఇది పరమ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించగా 40 మంది భక్తులు ఆయా కాలంలో జీవించిన వ్యక్తులకి అవసరాన్ని బట్టి బయలుపరిస్తే రాసినటువంటి గ్రంథం అని స్ట్రాంగ్గా నమ్మాలి. లేకపోతే బ్రతుకులు మారవు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు జీవితాలు మారకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అది కూడా మనుషులేగా రాసింది అనే ఒక సులకన భావం, తేలిక స్వభావం, తక్కువ చేసి ఆలోచించటం. గ్రంథం అన్నా, గ్రంథంలో ఉన్న సమాచారం అన్నా మనుషులకి విలువ లేక ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాలు వారు చేసే పరిస్థితికి వచ్చేశారు. ఆఖరికి క్రీస్తు సంఘాలలో కూడా 50 ఏళ్లకు పైబడి ఈ పనిలో ఉన్నటువంటి మహానుభావులు సైతం గ్రంథానికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసి, పబ్లిష్ చేసి, ప్రింట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చేసారంటే అసలు దేవుని వాక్యం అంటే గౌరవం ఉంటే అలా చేస్తామా? మనకు నచ్చిన వ్యాఖ్యానం చేస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఇదే చెప్పాడు ఇక్కడ. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల ఈ గ్రంథంలో ఉన్న ఏ ప్రవచనాలు రాలేదు. వాళ్ళందరూ కూడా ఆత్మ యొక్క ఆధ్వర్యంలో పనిచేశారు. దేవుడు ఏదైతే ఆత్మకు బయలుపరిచాడో, ఆత్మ ఏదైతే రచయితలకు బయలుపరిచాడో దాన్ని మాత్రమే ప్రకటించారు, దాన్ని మాత్రమే రాశారు అనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి ప్రతి వ్యక్తి. దేవుని వాక్యం నమ్మితేనే దాని పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి. అది నమ్మనప్పుడు ఏం జరుగుతుందంటే దానిలో లేని విషయాలు చేస్తే తప్పేంటనే దగ్గరకు వచ్చేస్తారు. ఒక సిద్ధాంతం ప్రవేశపెట్టి ఇప్పుడు చేస్తే తప్పేముంది అని అంటారు. ఎవరికి నచ్చిన సిద్ధాంతం వాళ్ళు చేసుకునే లెక్క అయితే అసలు గ్రంథం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న వచ్చింది. నాకు బయలుపరిచాడు అని ఈ రోజుల్లో కూడా మనుషులు మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళకి బయలుపరిచి రాయించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా ఫ్రెష్గా బయలుపరుస్తాడు కదా. ఎంత ఎండలో మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంది? ఎంత దూరం ప్రయాణం చేసి మీరు
నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న స్థానిక సంఘం కొద్దిమంది అయినా వాళ్ళు ఇంత ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు కడల్లో ఉన్న వాళ్ళకి బయలుపరిచేస్తాడు, విజయవాడలో ఉన్నవారికి బయలుపరిచేస్తాడు, పొదలాళ్ళలో ఉన్నవారికి దేవుడు బయలుపరుస్తాడు. ఇంకా గ్రంథము, నోట్సులు, పెన్నులు, రాసుకోటాలు, బోర్డులు, రికార్డింగ్లు ఇవన్నీ అవసరమా? ఎప్పటికప్పుడే ఫ్రెష్గా బయలుపరిచేది ఉంటే అవసరమా చెప్పండి? ఇవన్నీ ఎవరికి కావాల్సింది వాళ్ళు బయలుపడతాడు. ఆయన చేయలేడా? ఆయన అసమర్థుడా? ఆయనకు అంత శక్తి లేదా దేవునికి? ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి ఏ డిపార్ట్మెంట్ అయినా. ప్రోటోకాలు మస్ట్ అండ్ షుడ్గా డిపార్ట్మెంట్స్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బట్టి, ప్రోటోకాల్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి అని ఒక ఇన్స్ట్రక్షన్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి. ఇట్స్ ద డివైన్ ప్రోటోకాల్. ద బైబిల్ ఇస్ ద డివైన్ ప్రోటోకాల్ టు ద యూనివర్సల్. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఒక ప్రోటోకాల్ లాంటిది ఇది. ఈవెన్ దేవదూతలైనా సరే ప్రోటోకాల్ని క్రాస్ చేయకూడదు. ఒకరోజు దేవదూత కొన్నేళ్ళు ఇంటికి వచ్చాడు, ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి. ఏంటి అతని డ్యూటీ? రక్షణ సమాచారం చెప్పడం కాదు, రక్షణ సమాచారం చెప్పేవాని యొక్క అడ్రస్ చెప్పి వెళ్ళిపోవాలి. అది దేవదూతలకు దేవుని యొక్క ప్రోటోకాల్. ఇది అంతమించి ఓవర్ చేసాడు అనుకో దేవదూత, శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు పౌలు. మేము మీ ప్రకటించింది కాక మరొకటి ఎవడని ప్రకటిస్తే వాడు పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినా సరే శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు. నేను పరలోకం నుంచి ఇంత దూరం జర్నీ చేసి భూమి మీదకి వస్తే ఆయన తప్పకూడదా? పేతురు ఎక్కడ ఉంటే ఆయన వచ్చి చెప్పాలా? మనకు ఎలా ఉంటుంది? అలా అనిపించింది. దట్ ఈజ్ డివైన్ ప్రోటోకాల్. అది పరలోకపు దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవి. దేవదూత అయినా సరే దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి తప్ప అంతకు మించి ఆలోచన చేయటం అనేది దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేయటం, తప్పుగా అర్థం చేసుకోవటం, దాని ఫలితం శాపాన్ని కొని తెచ్చుకోవటం. అంతకుమించి సాధించేది మరొకటి లేదు. కాబట్టి మన జీవితానికి అసలు ఇందులో చెప్పిన విషయాలు అర్థం చేసుకొని దాని ప్రకారం నడవటమే చాలా ఎక్కువ. అన్నీ కాకపోయినా కనీసం 50% అయినా మనం ఆ 30, 60, 100 అన్నాడు కదా, కనీసం 100 లేదు 30లో ఉన్న మనం ధన్యులమే. ఆ 60లో ఉంటే మరీ ధన్యులు, 100లో లేకపోయినా. కొందరు 30 అంతులుగాను, కొందరు 60 అంతులుగాను, కొందరు 100 అంతులుగాను ఫలించారన్నాడు కదా. మనకు అర్థమైన దాంట్లో మన బ్రతుకు కాలంలో కనీసం 30లో ఉన్నా మనం ధన్యులమే. అలాంటిది ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమవుతుంటే దీన్ని కాకుండా ఇంకేదో బయలుపరిచాడు, నాకు బయలుపరచడే కాకుండా అందరికి బయలుపరచు అని అంటాడు ఒక ఆయన. దేవా నాకు కనపడు, అందరికి కనపడు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఇలాంటి సిస్టమ్ నేటికి కూడా ఉంటే అసలు బైబిల్తో పని ఏంటి? ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్ కనిపిస్తాడు కదా, ఆయన మాట్లాడాలనుకున్నది ఏదో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చెప్తాడు కదా. ఈ వచ్చి నువ్వేం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 1:1 వచ్చిన పూర్వకాలమందు మన ప్రవక్తల ద్వారా పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుల ద్వారా మనతో మాటలాడెను అన్నాడు. మాటలాడెను అంటే అది ఏ టెన్స్లో ఉంది? మాటలాడెను, మాటలాడును, రెండు ఉన్నాయి అక్కడ. ఏది కరెక్టు? ఒక అతను చిన్న ట్రాక్ రాశాడు, దాని మీద ఏం రాశాడంటే ఈ వచనం తీసుకొని, దేవుడు 3 దినాల్లో నీతో మాట్లాడితేనే నీకు రక్షణ అని టైటిల్ పెట్టేసి ఈ వచనం కోడ్ చేసి ఏం రాస్తున్నాడు తెలుసా? దేవుడు మాటలాడును అని రాశాడు. అతను డిగ్రీ చదివారు. పాంప్లెట్ తీసుకుని నేను ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు రాసింది ఏంటి, అక్కడ ఉంది ఏంటన్నా? అక్కడ ఉన్నదేగా రాసింది నేను అన్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 1:1 వచ్చిన చూడు అన్నాడు, చదవండి అన్నాడు. మళ్ళీ అలాగే చదువుతున్నాడు, మాటలాడును 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 అని చదువుతున్నాడు. మాటలాడును అన్నాడా, మాటలాడెను అన్నాడా? ఈ దినములంతమంది కుమారుని ద్వారా మాటలాడునా, మాటలాడెనా అంటే ఏం జరిగింది అక్కడ? అయిపోయింది. మాట్లాడటం అనేది ఫినిష్. దేవుడు యేసుప్రభువు ద్వారా చెప్పాలనుకున్న విషయాలు ఏమనేది తేటగా సూటిగా చెప్పేశాడు. అవసరమైన మేరకు మనకు ఎంత అవసరం అంత
చెప్పేశాడు. తర్వాత మనం దాన్ని వివరంగా చూడబోతాం. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదివే వాళ్ళకి భయం ఉండాలి. నేను చదివే ఈ గ్రంథం మానవమాత్రుడి యొక్క ఊహల్లోంచి పుట్టింది కాదు. నేను చదివే ఈ గ్రంథం మానవమాత్రుడి యొక్క ఇచ్చ నుంచి కలిగింది కాదు. ఇది పరమ తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అనడానికి ఇదే తగినది అనేది స్ట్రాంగ్గా మొదట నమ్మగలిగితే, ఆ తర్వాత ఇందులో ఉన్న ప్రతి మాటకి విలువ పెరుగుద్ది మన బ్రతుకులో. దేవుడు ఎలాగైతే తన నామం అంతటి కంటే తన వాక్యాన్ని హెచ్చించాడో, మన బ్రతుకులో కూడా మనం అలాగే హెచ్చిస్తాం. యోబుని అడిగితే యోబు అంటాడు, నా సొంత అభిప్రాయాల కంటే నీ మాటని నేను హెచ్చించాను అన్నాడు. 23:12 యోబు గ్రంథంలో తన అభిప్రాయాలను పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటని ఏ స్థాయిలో చూశాడంటే, నా స్వ అభిప్రాయం కంటే నీ వాక్యమును నేను గొప్ప చేశాను అని అన్నాడు. అంత గొప్పగా చూడాలంటే ఏమర్థం కావాలి ఈనాడు మనకి? ఇది మానవమాత్రుడు కలవలోంచి పుట్టింది అయినప్పటికీ, మానవమాత్రుడు యొక్క చేతులతో రాయబడినప్పటికీ, ఇది మానవమాత్రుని యొక్క ఊహ ఇచ్చ కాదు. ఇది పరమ తండ్రి యొక్క దేవుని మనస్సు. ద బైబిల్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ మైండ్. బైబిల్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ మైండ్. బైబిల్ దేవుని మనస్సు. అది మానవుని యొక్క మనసు కాదది. చదువుతున్నప్పుడు ఏం కనపడాలంటే, నా తండ్రి నాతో మాట్లాడుతున్నటువంటి సమాచారం ఇది. ఆయన ఇష్టమేంటో నాకు తెలియజేస్తున్నాడు. నేను ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడో తెలియజేస్తున్నాడు. నేను ఎలా ఉండకూడదో నాకు తెలియజేస్తున్నాడు. నేను ఎలా ఉండాలో నాకు తెలియజేస్తున్నాడు. ఇది నా కొరకు నన్ను ప్రేమించి నా తండ్రి ఇచ్చినటువంటి సందేశము. నా తండ్రి నా కొరకు రాసినటువంటి ఒక బిగ్ లెటర్, ఒక పెద్ద ఉత్తరం. ఇది 66 పుస్తకాలతో 66 భాగాలతో కూడినటువంటి ఒక పెద్ద లెటరు. ఇందులో ఒక భాగం ఎవరితో మాట్లాడాడు, మరో భాగం ఎవరితో మాట్లాడాడు, నేటి కాలంలో నేనున్న పరిస్థితుల్లో నాతో ఆయన ఈ లెటర్లో ఏం మాట్లాడుతున్నాడు, నాకు ముందున్న వారితో ఏం మాట్లాడాడు, పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా నానా విధములుగా నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడింది ఏంటి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఏంటి అని ఒక కామన్ సెన్స్తో ఈ లెటర్ చదవాలి. అప్పుడే దేవుని మనసు ఏంటనేది అర్థమవుతుంది. అది లేనప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు చదువుతావు. అవసరమైతే చిలక జోష్యులాగా చిలకెట్టయితే ఒక కార్డు లాగుద్దో, సంవత్సరానికి ఒక రోజు జనవరి 1 రోజున ఒక కార్డు లాక్కొని, ఈ సంవత్సరం అంతా నాకు ఇది వాగ్దానం అని నీకు నువ్వు సంబరపడిపోయి, అసలు కనీసం ఆ కార్డులో ముక్కలో ఏముందో, ఆ ముక్కలో ఉన్న సమాచారానికి నాకు ఏమైనా సంబంధం ఉందా లేదా, అసలు ఆ వాక్యం అసలు నాకు సంబంధించిందేనా ఇంకెవరి గురించి అయినా మాట్లాడుతున్నాడా? మీరు ఎప్పుడైనా చూసారా పోయి ఉరిపెట్టుకోమనే వాక్యం వాగ్దానాల్లో లేదా? బైబిల్ ఆ మాట వాగ్దానాలు లేదు. అవునా? మీ దుఃఖ దినములు సమాప్తమగును. నువ్వు తలగానే ఉంటావు, తోగ్గా ఉండవు. ఈ కదా అక్కడ ఉండేది, అట్లా ఉండేది. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించే వారందరినీ దీవిస్తాను, నేను శపించే వారందరినీ శపిస్తాను. అవి కూడా ఉండవు. అంత జనరల్గా ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇశ్రాయేలు చేసినటువంటి వాగ్దానాలు ఆల్రెడీ నెరవేరిపోయి, వాళ్ళు నిర్లక్ష్యం చేసి మళ్ళీ వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతే అవన్నీ అవి తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి అంటగడతారు. వాస్తవానికి ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణాలు ఉన్నప్పుడు, నువ్వు పోయే దేశం శ్రేష్టమైనది, పాలు తేలు ప్రవహించే దేశము, ఆ దేశంలో నిన్ను తలగా ఉంచుతాను, తోగ్గా ఉంచును, చుట్టూ దేశాలన్నిటికంటే కూడా నిన్ను హెచ్చిస్తాను అని అన్నాడు. నీకే అనుకుందాం ఆ వాగ్దానం, ఈరోజు నీకే అనుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీసి అందులో వచ్చిన నీకే అని అనుకుంటాం అనుకో. అసలు మనకెందుకు? అసలు మనం కూడుకునే ప్లేస్ కొనడానికి 30 తిప్పలు పడుతున్నాం. మనం కూడుకునే ప్లేస్ కట్టుకోవడానికే 30 తిప్పలు పడుతున్నాం మనం. ఏంటి? ఆయన ఆరాధించడానికి, మనం ఉండటానికి కాదు. మళ్ళీ ఆయన మార్గాల విషయమే బోధించబడటానికి, ఆయన ఆరాధించడానికి ఒక స్థలం కొని దాంట్లో ఒక బిల్డింగ్ కట్టడానికి 30 తిప్పలు పడుతున్నాం మనం. నువ్వు ఎక్కడ ఈ ఊళ్ళో తలగా తోగ్గా ఉండవు, తలగా ఉంటావు అంటానికి నీకేంటి సంబంధం అసలు? ఆ రోజు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి అరణ్యంలో ఉండగానే, ఇక చాలురా బాబు ఆపండి అన్నాడు మోషే. నేను మీకు చెప్పిన మాట వాస్తవమే, మీరు తెచ్చేశారు. ఎవరి సామర్థ్యం కూడా, ఎవరి హృదయ ప్రేరణ బట్టి వాళ్ళు ఎవరి హృదయం ఎలాగ ప్రేరేపించింది అలా తెచ్చారు. ఇప్పుడు ఈ పనికి అవసరమైంది అంతా వచ్చేసింది, ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా ఆపేయండి అన్నాడు. ఆ రోజు పరిస్థితి అది. ప్రత్యక్ష గుడారానికి యెరూషలేము దేవాలయానికి ఒక దావీదే 72,000 కేజీల బంగారం ఇచ్చాడు. ఆ రోజు పరిస్థితి అది యెరూషలేము దేవాలయానికి. ఈరోజు అసలు మనం కూడుకునే ఒక చిన్న మందిరానికి ఒక 30 లక్షలు 40 లక్షలు ఖర్చు అవ్వదు.
ఒక కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 25-30 లక్షలు ఖర్చు అయ్యేదానికి 30 తిప్పలు పడుతున్నాం మనం మళ్ళీ ఏ రాస్తామంటే ఇది తొలగ్గా ఉంటావు తోకగా ఉండవు అంటే నీకు దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే సమాధానం ఉందా? కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఏది ఎవరికి సంబంధించింది అనేది. దేవుడే మాట్లాడాడు, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాడు. మరొక వచనాన్ని చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16లో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది అన్నాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని అన్నాడు. దాన్ని గమనించాలి మనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని అన్నాడు. లేఖనాలు ఎలా కలిగాయని మాట్లాడుతున్నాడు పౌలు తిమోతికి రాస్తూ అంటే, దైవావేశం ద్వారా. మానవుడు ఏదో ఆవేశపడి రాసిన గ్రంథం, ఇది దైవావేశం ద్వారా కలిగినటువంటి గ్రంథం. ఏ మనుషుడు కూడా దాన్ని ఒక మనుషుని యొక్క రచనగా చూడకూడదు, దేవుని యొక్క రచనగానే చూడాలి. ఒక మనుషుని యొక్క మాటగా చూడకూడదు, దేవుని యొక్క మాటగానే చూడాలి. వ్యక్తిని బట్టి మాటకు విలువ ఉంటుంది అనేది మనం నమ్ముతున్న సత్యం. అవునా? వ్యక్తిని బట్టి మాటకు విలువ ఉంటుంది. ఒక భార్య భర్త చెప్పిన మాటకి ఇచ్చే విలువ వేరు, పరపురుషులు చెప్పే మాటకి ఇచ్చే విలువ వేరు. ఒక ముఖ్యమంత్రి మాటకు విలువ వేరు, ఒక ఎమ్మెల్యే మాటకు విలువ వేరు, ఒక క్యాబినెట్ మినిస్టర్ యొక్క మాటకు విలువ వేరు, ఒక సాధారణ వార్డు మెంబర్ యొక్క మాట విలువ వేరు. వ్యక్తిని బట్టి మాటకి విలువ ఉంటుంది, పవర్ ఉంటుంది. మనం ఒక శాసనం చేయలేము, చీఫ్ మినిస్టర్ ఒక శాసనం చేయగలడు. మనం ఆయనకి ఇచ్చిన అధికారం అది. అది మన మేలు కొరకు చేస్తాడా, మన కీడు కొరకు చేస్తాడా, మనల్ని ఉద్ధరించడానికి చేస్తాడా, మన మీద అప్పుల భారం పెంచడానికి చేస్తాడా అనేది సెకండరీ. కానీ అతనికి మనం ఇచ్చిన అధికారం ఏంటంటే, ఒక శాసనం చేసి ఒక అధికారపూర్వకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడానికి, ఒక చట్టం చేయడానికి అతనికి అధికారం ఉంది. అతని మాటకి అంత పవర్ ఉంటుంది. అతను చేసిన సంతకానికి ఆ పవరు ఉంటుంది. అంటే వ్యక్తే, ఆయన వ్యక్తే, మనం వ్యక్తే. ఆయన మనిషే, మనం మనిషే. సాధారణంగా మనం మనుషులమే, ఆయన మనిషే. ఆయన బతికేది కొద్ది కాలమే, మనం బతికేది కొద్ది కాలమే. కానీ మన మాటకి ఒక కలెక్టర్ వినే విధానం వేరు, ఆయన మాట ఒక కలెక్టర్ వినే విధానం వేరు. ఒక ముఖ్యమంత్రి చెప్తే కలెక్టర్ ఎలా స్పందిస్తాడు, ఒక సాధారణమైన ఇలాంటి స్త్రీ వెళ్ళి చెప్తే కలెక్టర్ ఎలా స్పందిస్తాడు? ఇద్దరు మనుషులే కదా. ఒక కలెక్టర్కి ఒక కింద ఉన్నటువంటి సిబ్బంది ఎంత విలువిస్తారు? వ్యక్తిని బట్టి, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మనుషులకి ఆ మాటకి విలువిచ్చేటటువంటి స్థితి మారుద్ది. ఇప్పుడు మన పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, విశ్వాన్ని సృజించి సర్వలోకాన్ని సృజించి సకల యుగాల్లో రాజు అయినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని మాట అనగానే ఎలాగుండాలి? అప్పుడు ఈ దేశ ప్రధానికి 5 సంవత్సరాలు తర్వాత ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు తర్వాత ఆయన మాటకు విలువ ఉంటుందా లేదనేది గ్యారంటీ లేదు. ప్రభుత్వం మారిందనుకో, ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ చేయలేడు, రూల్స్ చేయలేడు, ఒక పథకాన్ని చేయలేడు. ఇప్పుడు విజయ్ చేయాలి తమిళనాడులో. ఇప్పుడు జగన్ ఒక రూల్ చేయలేడు, చంద్రబాబు నాయుడు గారే చేయాలి. ఎందుకని? వాళ్ళది ఇప్పుడు పవర్. కానీ దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదివితే, సకల యుగములలో రాజు అయ్యండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదంట, సకల యుగములలో రాజు అయ్యండి. మరి ఆయన మాటకు ఎంత విలువ ఇవ్వాలి? 5 సంవత్సరాలు రాజుకి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి అంత పవర్ ఉంటే ఆ మాటకి, సకల యుగాల్లో రాజు అయిన దేవుని మాట అంటే ఎంత పవర్ ఉండాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఆయన మాట అని మన మైండ్కి ఎక్కాలి కదా. ఇది ఆయన మాట అని మన మైండ్కి ఎక్కాలి కదా. చాలామంది సువార్థికులకి ఇది ఆయన మాట అని ఎక్కట్లా. 1 మ్యాన్ షో చేస్తున్నారు చాలామంది. ఎందుకు చేస్తున్నారు అంటే, నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే జరగాలి,
ఇష్టమైతేరా, కష్టమైతే మానుకో. దీన్ని వన్ మ్యాన్ షో అంటారు. రమ్మంటం పొమ్మంటం అనేది ఒక వ్యక్తి చేతిలో లేదది. దేవుడు యేసుప్రభు ద్వారా ఒక మంచి ఉపదేశం చేశాడు. ఎవడైనా తప్పు చేస్తే ఒకటి వెళ్ళి చెప్పండి, లేదా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి చెప్పించండి. వినకపోతే సంఘం దగ్గర తీసుకురండి. సంఘం మాట వినకపోతే సంఘం అతన్ని వెలేయాలి. ద ఫైనల్ డిసిషన్ మేకర్స్ ఎవరంటే చర్చ్ అని అన్నాడు. అంటే సంఘ సభ్యులకి అంత అథారిటీ దేవుడు ఇచ్చాడు. సంఘం నుంచి ఒకడు నువ్వే లేటు, నువ్వే రమ్మంటాం. ఈ సిస్టమ్ ఏంటి? ఇష్టమైతే రాలి అది మానేసేయి అంటాం. నా దగ్గర ఇలాగ ఉంటుంది, నేను ఇలాగే చేస్తాను, నా సిస్టమ్ ఇది, నీకు నచ్చితే రాలి అది మానే అనే సిస్టమ్ విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించినటువంటి సిస్టమ్. సంఘం ప్రారంభమైన కొద్ది రోజులకే విశ్వాస భ్రష్టత్వం ప్రారంభమైంది. 3వ శతాబ్దానికి వచ్చేసరికి అది శాఖలుగా చేరటం ప్రారంభమైంది. వివిధ శాఖలుగా విశ్వాస భ్రష్టత్వంలో అభివృద్ధి జరిగింది. ఈరోజు 60,000కు పైగా శాఖలు వచ్చినాయి విశ్వాస భ్రష్టత్వం యొక్క పిల్లలు. దాని యొక్క రిజల్టు, విశ్వాస భ్రష్టత్వం యొక్క రిజల్టు క్రైస్తవ్యం పేరిట 60,000 శాఖలు ఉనికిలోకి వచ్చాయి. అంటే వన్ మ్యాన్ షో జరుగుతుందన్నమాట. తాను ఏం చెప్తే అదే జరగాలనేది. ఎవరి మాట అనే భయం లేదు మనిషికి. బైబిల్ అంటే ఇది దేవుని యొక్క మాట, దేవుని యొక్క శాసనం, సకల యుగములలో రాజయ్యున్న దేవుని యొక్క శాసనం అది. బైబిల్ అంటే సకల యుగాల్లో రాజైన దేవుని యొక్క శాసనం. అక్షయుడు, అదృశ్యుడైన, ఎవరు ఆయనకి మర్డర్ ప్లాన్ చేయలేరు. ఆయన ఎవరినైనా లేపేయగలడు. ఆయనకి ముఖ్యమంత్రులకి ఎస్కాట్ ఉన్నట్టు, అదే జెట్ కేటగిరీ ఉన్నట్టు ఆయనకి ఏ జెట్ కేటగిరీలు అక్కర్లేదు. ఆయన ఎవరు టచ్ కూడా చేయలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. అలాంటి రాజు అయిన, సకల యుగాల్లో రాజు అయిన, అక్షయుడు, అదృశ్యుడైనటువంటి రాజు అయిన ఆయన శాసనం అంటే ఇంకెంత విలువ ఉండాలి మనిషికి. కాబట్టి ఇది మానవ మాత్రుడు ఆవేశంతో పుట్టిన గ్రంథం కాదు, దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనం అని గుర్తించాలి. సమయంలో 2వ గ్రంథం 23:2లో ఒక మాట మనం చదువుదాం చూడండి. సమయంలో 2వ గ్రంథం 23 అధ్యాయం 2వ వచనంలో 23:2లో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని అంటున్నాడు. చూడండి ఒకసారి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. పలికేది ఎవరు? ఇక్కడ మనకు కనిపించేది, మనుషులకు ఆ రోజు కనిపించేది ఎవరంటే దావీదు. కానీ దావీదు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? లేక దావీదులోని మాట్లాడే అసలు వ్యక్తి ఎవరు? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అన్నాడు. ఒకసారి అపోస్తుల కార్యము 28వ అధ్యాయం. జోసఫ్ రాజు గారు బ్రేక్ ఏమైనా ఉందా? వీళ్ళకి ఏమైనా వేడి నీళ్ళు కానీ చల్లటి నీళ్ళు కానీ ఏమైనా ఇస్తారా? ఉన్నాయా? రైట్. ఈ వచనం చూసి మనం బ్రేక్ తీసుకుందాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలోకి వచ్చేయండి. 26, 27 వచనాలు చదువుతున్నాను చూడండి. వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే. కనిపించేది దావీదు, కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ. కనిపించేది యెషయా ప్రవక్త, కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ. ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయి? సమూయేలు 2వ గ్రంథం 23:2లో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని దావీదు అంటున్నాడు. మాట్లాడేది నేను కాదు,
యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని. యెషయా గురించి మాట్లాడుతూ లూకా చరిత్రకారుడు ఏం రాస్తున్నాడంటే, అని యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడు అని అంటున్నాడు 28వ అధ్యాయంలో. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అని అన్నాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు. వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపు, చూచుమాడు చూస్తారు కానీ కాననే కాను, వీరి చెవులు మందంగా మూసుకొని విని ఉన్నారు అని మాట్లాడుతూ ఆ వచనాన్ని కోట్ చేస్తూ ఏమంటాడంటే, అని యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన పరిశుద్ధాత్మ అన్నాడు. కనిపించేది ఎవరు? యెషయా ప్రవక్త. మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనిపించేది ఎవరు? ఇక్కడ సమూయేలు గ్రంథంలో దావీదు. మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి దావీదుకి వ్యతిరేకంగా యెషయా కానీ, యెషయాకి వ్యతిరేకంగా దావీదు కానీ మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి ఒక కరెక్ట్ పాయింట్ని మనం చూడవచ్చు. వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటిది, ఉదాహరణకి దావీదుతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నీ సంతతిలోంచి ఒకడు రాజ్యపాలన చేస్తాడని చెప్పినప్పుడు ఆయన కూడా 110వ కీర్తనలో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని మాట్లాడుతూ ఆయన రాజ్యపాలన గురించి మాట్లాడాడు. అదే విషయాన్ని యెషయా కూడా మాట్లాడాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోను 23వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం చూడండి. ఇక్కడ రాస్తున్నా నేను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు, కీర్తన 110 1 నుంచి 3 వచనాలు. ఇదే విషయాన్ని యెషయా మాట్లాడుతూ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, 23వ అధ్యాయము 5వ వచనం, ప్రకటన గ్రంథము 5:5, 22:16 ఈ వచనాలు ఒకసారి మనం వాళ్ళు వచ్చేలోపు చదివేద్దాం, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు ఇది ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మన టైం వేస్ట్ చేయట్లేదు. ఒకసారి చూద్దాం ఈలోపు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలోని వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యసింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతను కుమారుడైనను. అతడు పాపం చేసినట్లా నరుల దండంతో మనుషులు తగులు దెబ్బలతో అతన్ని శిక్షించును. కానీ నేను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అన్నాడు. 15 వచనం వరకు రాసుకుంటాయి. ఇది వాస్తవానికి సొలొమోను దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కొనసాగినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం పర్టికులర్గా ఒక్క పర్సన్ కాదు, సొలొమోను దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సొలొమోను కుమారుడు, లేదా దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను దగ్గర నుంచి యోధా రాజ్యంలో పరిపాలించిన కొన్యా వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత యేసుప్రభు వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చునే వరకు ఈ యొక్క ప్రామిస్ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ 110వ కీర్తనలో ఏమంటాడంటే, రైట్ లిటిల్ బ్రేక్ వచ్చేసరి కానీ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం.